ఈరోజు మనము కరివేపాకు పొడి చేసుకుందామండి. కరివేపాకు పొడికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, పంకిన్ పౌడర్ పంకిన్ గింజలు, కరివేపాకు, కొద్దిగా చింతపండు, ఎండుమిర్చి. ఇవన్నీ కొంచెం నూనెలో వేయించుకోవాలండి. ఇలా చిన్న మంట మీద అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండు కూడా ఇప్పుడు వేసుకుంటే కొంచెం బాగా డ్రై అయిపోతుంది. నేను ఎక్కువ చేసుకోవటం లేదండి, కొంచెం ఒక 1 వీక్ సరిపడేటట్టుగా చేసుకుంటున్నాను. ఇది అన్నంలోకి కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఈ పప్పులు వేయడం వల్ల హెల్దీ కదండి. కరివేపాకు డైరెక్ట్గా వేస్తే తినరు ఎవరు. ఈ విధంగా అయినా తింటారని ఇలాగా చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని అలాగే స్లోగా బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీనికి నేనేం ఆయిల్ ఏమీ వేయలేదండి, కొంచెం ఇలాగే డ్రైగా ఉంటే బాగుంటుందని ఆయిల్ వేసుకోలేదు. ఏగిపోయి అవి చల్లారాక మిక్సీ పట్టుకోవడమేనండి. ఆ వెల్లుల్లిపాయలు కూడా కొన్ని వేసుకుంటే బాగుంటాయి టేస్ట్. మిక్సీ అయిపోయినాక మీకు చూపిస్తాను. మిక్సీకి వేసేసుకున్న తర్వాత కరివేపాకు పొడి రెడీ. ఇది తాలింపుల్లో కొంచెం పౌడర్ కింద చల్లుకోవచ్చు. ఏ విధంగా తినచ్చండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి నేను ఎలా చేశాననేది. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.